ఎనపై పిండి కూర, ఈ పిండి కూర వండి చూపిస్తాను. ఇది కిడ్నీల స్టోన్స్ ఉన్నా, కాళ్ళ నొప్పులు ఉన్నా, ఏది ఉన్నా కూడా పడిపోతుంది కదా. ఇవి తినాలి, చాలా ఒంటికి మంచిది, ఆరోగ్యానికి. వేడేంగా కొంచెం వేడేంగా, కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకున్నాము. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, మిరపకాయలు వేసుకోవాలి. మంచిగా తీసుకుంటాం. ఎల్లిపాయలు దంచి వేసుకోవాలి. చూపిస్తాను. ఎల్లిపాయ, జీలకర్ర చికెన్ ఉంటుంది, వాసన నుంచి వస్తుంది. జీలకర్ర వేస్తున్నాం. కొంచెం పసుపు వేస్తాను. ఇంత మంచి వాసన వస్తుందంటే ఇంత మంచి వాసన. తోటకూర వేస్తున్నా. ఇప్పుడు మంచి మంచిగా ఉప్పు వేసి కడిగి, తోటకూర ఎట్లా వండుకుంటారో ఈ పిండి కూర కూడా అట్లనే వండుకోవాలి. అంతే, ఏం లేదు. మంచిగా ఇట్లా అనుకోవాలి. ఉడుకుతుంది. ఉడికినాక దగ్గర కావాలి. చాలా మంది తోటకూర వండినట్టే వండుకోవాలి, కానీ చాలా మంది పిండి కూర వండరు. కానీ తోటకూర లెక్కనే వండుతుంది. ఏం లేదల్లా. చూడండి, ఇంకే చూసి మీరు కూడా చేసుకొని తినండి. కిడ్నీల స్టోన్స్ పడిపోతాయి, కాళ్ళ నొప్పులు రావు, గుండె నొప్పులు రావు, ఏ నొప్పి రావు. వారానికి ఇది 3 సార్లు తినాలి. తింటే మంచిది. ఇట్లా కొంచెం ఒక 10 నిమిషాలు ఉడకబెట్టి మంచిగా ఉడికినాక కూరలా సరిపోయేంత ఉప్పు మనం ఎంత తింటామో అంతే వేసుకోవాలి. తక్కువ, ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవాలి, తక్కువ తింటే తక్కువ వేసుకోవాలి. జాగ్రత్తలు ఎక్కువ తింటలేదు కదా. కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. కారం తక్కువ ఉంటుంది, కొంచెం ఎర్ర కారం వేసుకోవాలి.
కొంచెం మళ్ళీ మీద ఎల్లిపాయ వేసుకుంటాం, కొంచెం టేస్ట్ ఉంటుంది. అందులో గోరుతుంది కాబట్టి మంచిగా ఉంటుంది. చూసిందా, ఇట్లా అనుకొని కలుపుతూ ఉండాలి మొత్తం దగ్గరగా కట్టి, ఎందుకంటే వాటర్ లేకుండా కలుపుకోవాలి. కొంచెం గోలినాక ఉంచుకోవాలి. ఏం లేదు, పిండి కూర తినాలి, ఎంతో ఆరోగ్యానికి మంచిది. కానీ చూడండి, చూసి తినండి, మంచి చాలా బాగుంటుంది. ఉల్లిపాయ జీలకర్ర వేసి వండుకొని తినాలి. తిని చూసి మంచిగా మీకు తోటి వాళ్ళకు నేర్పండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. పిండి కూడా రెడీ అయిపోయింది. చూడండి, తిని ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఇక అన్నం వేసుకొని తినడే.